పేషెంట్ని హోమ్ క్వారంటైన్ పంపించడం రెండో కారణం. హోమ్ క్వారంటైన్ పోవటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒకే ఇల్లు, ఆ ఇంట్లో అది కూడా ఈజియెస్ట్ డబ్బులతో కట్టినటువంటి ఒకటే ల్యాబొరేటరీ ఉంటుంది. ఒక ల్యాబొరేటరీనే ఇంటిల్లిపాది వాడుకోవటం వల్ల ఇంట్లో వాళ్ళందరికీ స్ప్రెడ్ అవుతుంది. మిగతా వాళ్ళు క్యారియర్స్గా ఫ్యామిలీ మెంబర్స్ ఊరందరికీ అంటుంది. దానివల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విపరీతంగా పెరిగింది. ఇంత పెరిగితే కూడా మరి వీళ్ళకి ఏమైనా వైద్యం అందిస్తారా అంటే వైద్యం అందించడానికి సిబ్బంది లేరు, డాక్టర్లు లేరు, పారామెడికల్ స్టాఫ్ లేరు, నర్సులు లేరు, మిషన్లు లేవు, మందులు లేవు. పేదవాళ్ళు ఈ ఆసుపత్రులు తప్ప వేరే దగ్గర పోయే పరిస్థితి లేదు. అరకొరగా ఎవరైనా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఈ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ పోదామనంటే లక్షలు లక్షలు గుంజి వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. నిన్ననే మనం చదివాం, యశోద హాస్పిటల్లో ఒక గ్రేడ్ 2 అధికారిని 29 లక్షల రూపాయలు బిల్లు వేశారనంటే చాలా రోజుల నుంచి మనం కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది, ప్రైవేట్ హాస్పిటల్లో బిల్లులు ఫిక్సేషన్ని రాష్ట్ర ప్రభుత్వమే సీరియస్గా ఫిక్స్ చేసి బెడ్ కింద, ఆక్సిజన్ కింద, వెంటిలేటర్ కింద, మెడిసిన్స్ కింద మొత్తం టోటల్ కాస్ట్ ఇంత అని చెప్పి రీజనబుల్గా రేట్ ఫిక్స్ చేసి దాన్ని మానిటర్ చేయడానికి సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీ లాగా వేసి ₹1 ఎవరు ఎక్స్ట్రా బిల్లు వసూలు చేసినా ఆ హాస్పిటల్ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మొదటి డిమాండ్ చేస్తూ వచ్చింది. కానీ ఇంతవరకు చేయలేదు. చేయకపోగా యశోద లాంటి హాస్పిటల్ దోపిడీ చేస్తూ ప్రజల్ని జలగల రక్తం పీల్చినట్టు పీలుస్తా ఉన్నారు. ఇది చాలా బాధాకరం. దీనిపైన చర్యలు తీసుకోవాలని కూడా మేము చాలా సీరియస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. హెల్త్ మినిస్టర్ రాజేందర్ గారు మాట్లాడుతూ దీనికి అయ్యే ఖర్చు అంతా 10,000 దాటుదని అన్నాడు. ఒకనొక ప్రెస్ మీట్లో 10,000 కంటే ఎక్కువ కాదన్నాడు. మరి రాజేంద్ర, ఈ 29 లక్షలు ఎవరి కోసం కట్టించుకున్నట్టు, ఎవరు కట్టినట్టు? అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? ప్రజా ఆరోగ్య శాఖని, వైద్య శాఖని పూర్తిగా మూసేశారా? ఆ మూసేసిన శాఖకి నిన్ను మంత్రిగా పెట్టి ఉత్సవ విగ్రహంలాగా మార్చారా? ప్రజలు సామాజిక తెలంగాణలో ప్రజలందరికీ వనరులు అందుబాటులో రావాలి, ఆరోగ్యంగా బతకాలని కోరుకున్న తెలంగాణ రాష్ట్రం ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా రోగాల రాష్ట్రంగా మార్చింది కేసీఆర్. మార్చడమే కాకుండా చాలా హాస్పిటల్లో మేము పోయి కొన్ని పరిశీలన చేసినప్పుడు కొన్ని శాఖల్లో, కొన్ని హాస్పిటల్లో కింద స్థాయి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తప్పుడు రిపోర్ట్స్ ఎంట్రీ చేయవాలంటే మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది చేయట్లేదు. అలా చేయకుండా ఉన్నటువంటి వ్యక్తి ప్రవీణ్ యాదవ్ అని హుజూరాబాద్ హాస్పిటల్లో పనిచేస్తా ఉన్నాడు. అబ్బాయి రాంగ్ ఎంట్రీ చేయాలంటే హాస్పిటల్లో ఆపరేషన్స్, కొన్ని ట్రీట్మెంట్ చేసినటువంటి కేసులు రాంగ్ ఎంట్రీ చేయాలంటే చేయనని, ఇది తప్పు సార్, రేపొద్దున ఎంక్వైరీ జరిగితే నా మీదకి వస్తుంది, నేను చేయనని అతను చేయనందుకు అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ అతను సస్పెండ్ చేస్తే అతను హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్న ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయకుండా నువ్వు పోయి మంత్రిని మంత్రి చెప్తే తీసుకుంటా, లేక తీసుకోనని చెప్తే నాకు ఉద్యోగం ఏమైనా పర్వాలేదండి, నేను న్యాయబద్ధంగా పనిచేస్తానని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. అతను ఇంటికి వెళ్ళిపోతే 10 రోజుల తర్వాత ఇదే సూపరింటెండెంట్ తప్పుడు పోలీస్ కేసు పెట్టి విపరీతంగా పోలీసులతో కొట్టిస్తే అతను గుండాకి చనిపోయాడు హుజూరాబాద్. అటువంటి మేము ఆ రోజు హాస్పిటల్ పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఈ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారు. సార్ ఈరోజు చనిపోయారు ప్రవీణ్ యాదవ్, వాళ్ళ ఇంట్లో ఏదో ఉంది కర్మ లాంటిది చేస్తా ఉన్నారు, మీరు పలకరియాలంటే ఆయన పోతే ఆయన భార్య, ఆయన తల్లి విజయమ్మ
చెప్పినటువంటి కథ వింటే నిజంగా హృదయ విదారకంగా అసలు ఈ రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతా ఉంది. ఎవరు సామాన్యులు బతికే పరిస్థితి లేదు ఇక్కడ. కొట్టితే చచ్చిపోయాడంటే అంటే ఆ చచ్చిపోయిన అబ్బాయికి న్యాయం చేయండి అని అడిగిన పాపానికి కౌశిక్ రెడ్డి అనేటువంటి అక్కడ ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ నాయకుడు ఆ ప్రవీణ్ యాదవ్ కోసం ఆ కుటుంబం కోసం పోరాటం చేస్తున్న కౌశిక్ రెడ్డి పైన తప్పుడు కేసులు పెట్టించి కావాలని తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపిస్తామని బెదిరిస్తా ఉన్నారట. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మీలాంటి వాళ్ళు ఇటువంటి వందల తప్పుడు కేసులు పెట్టినా తట్టుకొని నిలబడి పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది తప్ప మీకు మెడలు వచ్చి తలలు వచ్చి సలాం చేస్తాం గులాంగిరి చేస్తామనంటే అది చాలా పొరపాటు. మీరు చేసిన తప్పులు సరిదిద్దుకోవాలి. ఆ ప్రవీణ్ యాదవ్ కుటుంబానికి న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే మిత్రులందరూ మీ అందరికీ ప్రతి హాస్పిటల్లో ఖాళీగా ఉన్నటువంటి విషయాలన్నీ ఆసుపత్రుల సంఖ్య బెడ్స్లో లేనటువంటి సంఖ్య మీకు చెప్పారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఇంకోటి కూడా మీకు చెప్పదలుచుకున్నాను. వరంగల్ అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి సెంటర్ ఎన్జిఎం హాస్పిటల్తో పాటు 2016 నాడు పిఎస్ఎస్వై స్కీమ్ కింద పిఎంఎస్ఎస్వై స్కీమ్ కింద 150 కోట్లతో 150 కోట్లతో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వరంగల్ శాంక్షన్ చేశారు కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం నిధులన్నీ శాంక్షన్ చేసి రిలీజ్ చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 30 కోట్లు రిలీజ్ చేయాల్సిన డబ్బులు రిలీజ్ చేయకపోవటం వల్ల 11 ఎకరాల్లో కాకతీయ మెడికల్ కళాశాల ప్రాంగణంలో దాదాపు 11 ఎకరాల్లో 20 అంతస్తులతో కట్టినటువంటి బిల్డింగ్లు కేంద్ర ప్రభుత్వ నిధులతో అక్కడి నుంచి పంపించినటువంటి ఇంటర్నేషనల్లీ రెప్యూటెడ్ కంపెనీకి సంబంధించిన మెటీరియల్ అంతా అక్కడ ఉంటే ఈరోజు 2016, 2020, 4 సంవత్సరాల నుంచి ఆ మిషన్లన్నీ ఆడ పడి ఉండటం వల్ల వాటి వారంటీ టైం కూడా అయిపోయింది. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి షేర్ 30 కోట్లు ఇవ్వకపోవటం వల్ల ఆ హాస్పిటల్ ఇంతవరకు ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. వరంగల్ పరిసర ప్రాంతాల పనికొచ్చే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులో రాలేదు. రాకపోగా కేవలం 30 కోట్లండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ 3 లక్షల కోట్ల అప్పు తెచ్చింది. 3 లక్షల కోట్ల అప్పు తెచ్చింది. 3 లక్షల కోట్ల కనీసం ఒక 10,000 కోట్లు ప్రజా ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టుకుంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజలు ఈ రకంగా కరోనా బారిన పడి చనిపోయేవాళ్ళు కాదు, ఇంత బాధపడేవాళ్ళు కూడా కాదు. ఈ వరంగల్ ఆసుపత్రి ఇన్ఫర్మేషన్ కూడా మీ అందరికీ నేను సర్క్యులేట్ చేస్తాను. దయచేసి అది కూడా చూడవలసిందిగా కోరుతా ఉన్నాను. అట్లాగే ఈ మొత్తం కేసులు 138,395 కేసులని అధికారికంగా వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇందులో అసిమ్టమాటిక్ 95,493 కేసులని చెప్తా ఉన్నారు. సిమ్టమాటిక్ 42,902 కేసులని చెప్తా ఉన్నారు. ఈ అసిమ్టమాటిక్ కేసులో ఉన్నటువంటి వాళ్ళందరినీ దాదాపు హోమ్ క్వారంటైన్కి పంపిస్తాం. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఏం డిమాండ్ చేస్తుందంటే ప్రతి శాసనసభ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఐసోలేషన్ క్వారంటైన్ సెంటర్స్ పెట్టండి. పాజిటివ్ కేసు వచ్చినటువంటి వాళ్ళందరినీ అక్కడ పెట్టి ట్రీట్మెంట్ చేస్తే దాన్ని బ్రేక్ చేయొచ్చు, అక్కడే అరెస్ట్ చేయొచ్చు, మిగతా వాళ్ళు స్ప్రెడ్ కాకుండా చూడొచ్చు. దీనికి అయ్యే ఖర్చుల్లా కేవలం ఆల్రెడీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉన్నాయి. ప్రతి శాసనసభ నియోజకవర్గాల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, కళాశాలలు ఉన్నాయి. వీళ్ళు కొత్తగా బిల్డింగ్ కట్టాల్సిన అవసరం చేనేలాగా 10 రోజుల్లో 10,000 పడకలు కొత్త బిల్డింగ్ కట్టాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ ఉన్న వాటిలో కనీసం ఇంత భోజనం పెడితే చాలు. వాళ్ళకి ఇంత భోజనం కూడా పెట్టలేనటువంటి దుర్మార్గపు పరిపాలన చేస్తున్న కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి హాస్పిటల్లో పేదవాళ్ళు శపిస్తూ ఉన్నారు. చాలా హాస్పిటల్లో నేను వృద్ధులతో మిగతా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్తా ఉన్నారు, అయ్యా బంగారు తెలంగాణ అని తెచ్చుకుంటే
ఈ దుర్మార్గుడు కనీసం ఇంత తిండి పెట్టి మాకు వైద్యం కూడా చేయించలేకపోతా ఉన్నాడు. ఇటువంటి దానికోసం మేము తెచ్చుకున్నదని ఆ ముసలివాళ్ళు పేషెంట్లు చెప్పిస్తూ ఉన్నారు. ఇది నిజంగా చాలా బాధాకరం. ఉన్న విషయాలు చెప్తా ఉంటే చాలా గాథలు, అనేక గాథలు ఇందులో ఉన్నాయి. అందుకే మేము కాంగ్రెస్ పార్టీ మొదటి చెప్తున్నాం, ఇది పాండమిక్ గా ఆల్రెడీ డిక్లేర్ చేశాం. దాదాపు మీ పుణ్యం వల్ల మీరు ఆనాడు శాసనసభలో మీరు చెప్పినటువంటి ఆలోచనల్ని పాటించి ఏమాత్రం చేసినా ఇంత పెద్ద ఎత్తున స్ప్రెడ్ అయ్యేది కాదు. మీ తప్పిదాల వల్ల ఇంత స్ప్రెడ్ అయింది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ టెస్ట్ చేయాలి, అందరినీ ఆరోగ్యశ్రీలో తీసుకొని వచ్చి వైద్యం చేయించాలి, అందరికీ ఇమ్యూనిటీ బూస్టర్గా కావాల్సిన మెడిసిన్స్ అన్ని కిట్స్ అందరికీ ఇవ్వాలి, రేషన్తో పాటు ఆ మెడిసిన్స్ కూడా ఇవ్వాలి. అట్లాగే ప్రైవేట్ హాస్పిటల్ వైద్యం చేయించుకున్నటువంటి వాళ్ళందరికీ రేట్లు ఫిక్స్ చేసి దాన్ని మించి వసూలు చేస్తున్న ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ మీద కట్టడి చేసి తక్కువ రేట్లతో వాళ్ళకి వైద్యం జరిగేటట్టుగా చూడాలి. హెల్త్ ఎమర్జెన్సీ లాంటిది సరే సైంటిఫిక్గా టెక్నికల్గా పదం లేకపోయినప్పటికీ దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇది వార్ కైండ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్, వార్ ఫ్రంట్ లైన్ వారియర్స్ అని మనం డాక్టర్ల మిగతా వాళ్ళందరూ అంటున్నాం. వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కాబట్టి ఈ యుద్ధంలో ముందుండి సైన్యాన్ని నడిపించాల్సినటువంటి సైన్యాధ్యక్షుడు సైన్యాన్ని రాష్ట్రాన్ని వదిలేసిపోయి ఫామ్ హౌస్ లో పడుకున్నాడు. యుద్ధంలోగా చేపించాల్సినటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఇళ్లకే పరిమితం చేసి క్యాబినెట్ మినిస్టర్స్ కానీ శాసనసభ్యులు కానీ మేము అందుకే డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు అందరికీ టెస్ట్తో పాటు ప్రైవేట్లో చేపించుకున్నటువంటి వాళ్ళతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా వనరులన్నీ కూడా అవసరమైతే సాధ్యమైనంత వరకు ఈ హెల్త్ మీద ఖర్చు పెట్టి ఇందులో ఉన్నటువంటి పోస్టులన్నింటినీ మెషినరీలన్నింటినీ ఫిల్ చేపించి మెషినరీలు అందించి ప్రజా ఆరోగ్యాన్ని ప్రజల దగ్గరికి అందుబాటులో తీసుకొని రావాలి. పేదల ప్రాణాలు కూడా చాలా విలువైనయే. వాళ్ళ ప్రాణాలు కూడా వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు కూడా మనం కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. కాపాడటం కోసం వీటన్నిటిని వెంటనే చర్యలు చేపట్టడం కోసం మేము తీసుకొచ్చిన ఈ సమాచారంతో శాసనసభ స్పీకర్ గారిని కలుస్తాం, గవర్నర్ గారికి ఇస్తాం. ఇద్దరు ఎవరు స్పందించకపోతే హైకోర్టులో కూడా ఈ సమాచారం మొత్తంతో కోర్టులో కేసు కూడా వేస్తాం. ధన మాన ప్రాణాలను కాపాడటం అనేది ప్రాథమిక బాధ్యత ప్రభుత్వాన్ని. ప్రాణం కాపాడటం అనేది ప్రాథమిక బాధ్యత ప్రభుత్వాన్ని. చనిపోయే ప్రాణాలన్నిటికీ కూడా కేవలం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే ప్రధాన కారణం. వీళ్ళ తప్పిదాల వల్ల, వీళ్ళు చేతులు ఎత్తేయటం వల్ల వీళ్ళంతా చనిపోతా ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి ఇందరి ప్రాణాలను బలికొన్న ఇతనే అతిపెద్ద నేరగాడు ఈ రాష్ట్రంలో. ఇటువంటి నేరగాడి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కావలసినటువంటి సంస్థలన్నింటినీ కూడా తట్టి లేపుతామని ఈ సందర్భంగా చెప్తూ, ఈ పర్యటనలో వచ్చినటువంటి మిగతా సమాచారం అంతా కూడా క్రోడీకరించి ఒక బుక్ లాగా కూడా తీసుకొని వచ్చి అందరికీ ఇస్తామని తెలియజేస్తూ, ప్రభుత్వం చేసినటువంటి ఈ బలహీనమైన, చేతగాని, నికృష్టమైన, నీచమైన, ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిన ఈ ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖండించడమే కాదు, రేపు జరిగే శాసనసభ సమావేశాల్లో కూడా ఈ లెక్కలతో సహా ఈ సభలో మేము అడుగుతాం. ప్రజలకి న్యాయం జరిగేటట్టుగా పోరాటం